నమస్తే, వెల్కమ్ టు ఫైర్ టీవీ తెలుగు. ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నేనున్నా. తెలంగాణ రాష్ట్రంలో మిత్రులారా మనం చూస్తూనే ఉన్నాం, కాంగ్రెస్ పార్టీలో చేరికల ప్రవాహం కొనసాగుతా ఉంది. కేకే మహేందర్ రెడ్డి గారి నాయకత్వంలో ముక్కుమ్మడిగా చేరికైనటువంటి కౌన్సిలర్లలో ఒక యువ కౌన్సిలర్ తో నేను ఇప్పుడు మాట్లాడే ప్రయత్నం చేస్తా. వేముల రవి అని చెప్పేసి సిరిసిల్ల నియోజకవర్గంలో గత ఎన్నికల్లో గెలిచినటువంటి కౌన్సిలర్ నాతో ఉన్నాడు. మాట్లాడే ప్రయత్నం చేస్తా. కేకే మహేందర్ రెడ్డి కూడా ఫోన్ ట్యాంపరింగ్ కేసులో కంప్లైంట్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే, ఎందుకంటే నిన్ననే వైరల్ అయింది అది కూడా రాష్ట్ర వ్యాప్తంగా. సో వేముల రవి ఉన్నాడు, నేను మాట్లాడే ప్రయత్నం చేస్తా. నమస్తే రవణ. నమస్తే అన్న. ఏంది అసలు యువ కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా, అసలు ఎందుకు బీఆర్ఎస్ అంటే ఇంత కోపం మెరిగింది అనుకోవచ్చు కౌన్సిలర్లకి? కోపం అని అంటే మేము ఆనాడు 2020 నాడు ఇండిపెండెంట్ గా గెలవడం జరిగింది. అవును, స్థానికంగా ఇక్కడ మా ఎమ్మెల్యే కేటీఆర్ గారు ఉండడం వల్ల, ప్రభుత్వం అదే ఉండడం వల్ల మనకు నిధులకు కొరత ఉండదని ఆనాడు బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. గెలిచింది ఇండిపెండెంట్ గానే, గెలిచింది ఇండిపెండెంట్ అంటే బీఆర్ఎస్ గుర్తు లేకపోయినా కూడా మనం గెలిచింది ఇండిపెండెంట్ స్వతంత్ర అభ్యర్థిగానే మనం గెలిచడం జరిగింది. ఎందుకంటే మనం వార్డుకు న్యాయం చేయాలి, నిధులు రావాలంటే మనం ప్రభుత్వం తోటి పోతేనే బాగుంటదని ఆనాడు స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ కాబట్టి నిధులు మనకు కొరత ఉండదని చేరడం జరిగింది అన్నాడు. అలా అయితే ఈ 4 ఏళ్లలో మేము చూసుకున్నా, ఎన్నిసార్లు మేము మొరపెట్టుకున్నా మా వార్డుకు రోడ్లు మోర్లు అనేవి ఒక 80% ఉండవు. మా 21 వార్డు ఎన్నిసార్లు చెప్పినా మా వార్డు ఇలాంటి పరిస్థితి ఉంది అని చెప్తే మాకు ఈ 4 ఏళ్లలో మాకు సరైన న్యాయం జరగలేదు. రెస్పాన్స్ అనేది పెద్దగా లేదు. మేము మాకు తగిన నిధులు ఇవ్వడం జరగలేదు. అందుకే మాకు చాలా బాధేసింది. నన్ను నమ్ముకొని నన్ను ఇండిపెండెంట్ గా గెలిపించిన ప్రజలకు ఇకనైనా నేను న్యాయం చేయకుంటే కరెక్ట్ కాదు. జవాబారిగా ఉన్నా కాబట్టి నా బాధ్యత ఎంతో ఉంది నా వార్డును డెవలప్మెంట్ చేయడంలో. ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీకి పోవడమే సరైన వేదిక అని వెళ్ళడం జరిగింది. సో కేటీఆర్ ని వాస్తవంగా రవణ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అప్కమింగ్ సీఎం అని బాగా పబ్లిసిటీ తీసుకొచ్చిండ్రు అంటే బీఆర్ఎస్ కార్యకర్తలు. అసలు రాష్ట్రానికి సీఎం కాబోయే అంటే అవుతాడు అనే ఒక వ్యక్తి ఆయన కాన్స్టిట్యున్సీల కౌన్సిలర్లని సాటిస్ఫై చేయలేడు అంటే ఘోరంగా నవ్వచ్చే విషయం ఇది. అది అంత చెప్పినంత బయట పబ్లిష్ చేసినంత లేదు. నారా లాంటి వార్డులు చాలా ఉన్నాయి, అవుట్స్కట్ ఏరియాలు కావచ్చు, ఎన్నో కావచ్చు. సరైన అభివృద్ధి జరగలేదు. అవుట్స్కట్ ఏరియాలో అయితే చాలా, నాది కాక వాళ్ళ పేర్లు చాలా వరకు వార్డులు అయితే డెవలప్మెంట్ కాలేదు. అది మాత్రం వాస్తవం. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి పోయారు, కాంగ్రెస్ పార్టీలో సరైన న్యాయం జరుగుతుంది అనుకుంటా? నాకు సరైన న్యాయం జరుగుతాయని అంటే ఒక వ్యక్తికి, ఒక చిన్న స్థాయి మా లాంటి లీడర్లకు చేస్తా అని ఒక భరోసా కల్పించి, ఒక మీది నాయకుడు కలిసి నేనున్నా చేస్తా, నీ బాధ నాకు తెలుసా అని అంటే ధీమా వ్యక్తం చేపి మాకు ఒక అండా చూపిస్తే చాలా మేము ఎందుకంటే ముందుకోగలుగుతాం. అదే విధంగా నేను ఇదే సమస్యను కేకే మహేందర్ అన్నకు చెప్పిన, నేను ఎట్టి పరిస్థితుల్లో మీకు సరైన న్యాయం చేస్తా. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే డ్రైన్లు నిర్మించుకుందాం, దానికి నేను చేతనైన సహకారం చేస్తా అన్న. రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి చూద్దా ఒక 10 కోట్లు, మళ్ళా మొన్న ఒక 10 కోట్లు తీసుకొచ్చినా మళ్ళీ 10 కోట్లు తీసుకొస్తా, టౌన్ మీదనే ఒక 4 కోట్లు పెట్టి మీలాంటి వెనుకబడ్డ వార్డులను అభివృద్ధి చేద్దామని నాకు మాట ఇవ్వడం జరిగింది. అందువల్ల కాంగ్రెస్ వెళ్ళడం జరిగింది. సో ఇంకొకటి రవణ, బీఆర్ఎస్ పార్టీలో యువ కౌన్సిలర్ మీరు సిరిసిల్లలో అప్పుడు ఇండిపెండెంట్ గా గెలిచినట్టే మామూలు హవా ఉండదు మరి అప్పుడు. ఇట్లాంటి వాస్తవంగా మీరు రాజీనామా చేయగానే సిరిసిల్ల మొత్తం ఒక వైరల్ గా మారింది. అంటే యువ నాయకుడు, యువ కౌన్సిలర్ ఇండిపెండెంట్ గా గెలిచిన తర్వాత బీఆర్ఎస్ లో పోయిండు. అసలు ఎందుకు బీఆర్ఎస్ లకి బయటకు వచ్చిన? మరి బీఆర్ఎస్ లకి బయటకు వచ్చినప్పుడు ఆ పార్టీకి సంబంధించిన జిల్లా అధ్యక్షుడు కావచ్చు, ఆ పార్టీకి సంబంధించిన కీలక నేతలు మరి రవి ఎందుకు పోతున్నావు, మన పార్టీలో ఉన్న కలిసి పని చేసుకున్నాం అని ఏదన్నా ధీమా చెప్పే ప్రయత్నం చేయలేదా? అంటే రాజీనామా చేసినాక వచ్చి కలిశారు, బీఆర్ఎస్ పార్టీ లీడర్స్ అంతా వచ్చి కలిశారు. కానీ ఇక రాజీనామా చేసినాక నాకు వెనక బ్యాక్ స్టెప్ వేయాలనుకోవడం లేదు, నేనే వెయ్యా అని చెప్పడం జరిగింది వాళ్ళకి. అదే నిధులు మేము ఇస్తామని వచ్చిర్రు, కానీ అదే ముందు ఇస్తే నాకు బాగుండు, ఇప్పుడు ఇస్తానంటే బ్యాక్ స్టెప్ ఇవ్వడం నా మనసుతో ఒప్పుకోలేదు. సో ఇప్పుడు కేకే మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, ఆది శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో చేరారు అనుకుంటా, ఇద్దరు ఆధ్వర్యంలో. అంటే కేకే మహేందర్ అన్న వచ్చిండు, ఆదిశ్యన్ అన్న తర్వాత కలిసిండు మనకు. సో రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడలో ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పుగా కొనసాగుతూ ఉన్నాడు. అవును, ఆయన ఏమైనా హామీలు ఇవ్వడం జరిగిందా? అవును, తమ్మి నీకు ఏ క్షణమైనా ఏదేమైనా ఏ రాత్రి అయినా నాకు చిన్న కాల్ చేయి, నేనున్నా అని నాకు అలా ధీమా అనేది ఈ 4 ఏళ్లలో మాకు ధీమా దక్కలే. ఆ ధీమా మేము ఉన్నామని ఒక అండ అనేది మాకు ఎన్నడూ దొరకలే. ఎందుకంటే మేము కేటీఆర్ పిల్లకి చేసిన సుత మాకు స్పందన అనేది లేదు, లిఫ్ట్ చేయరు ఏదన్నప్పుడు. నేను 2000 మంది
ప్రజలకు ప్రజానిధిని ఏదో సమస్య ఉంటది. అవును ఉంటుంది. మనం వ్యక్తిగతంగా ఉన్నాం కాదు, ఏదో హాస్పిటల్ విషయమో ఏదో మంచి ఉంటుంది చెడు ఉంటుంది. అలాంటి విషయాలలో సుద్ధా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు. అలాంటి బాధనే మేము ఈ 4 ఏళ్లలో చాలా పడడం జరిగింది. ఒకవేళ నిజంగా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే మీ పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంటుండేమో. సమాధానం కూడా చెప్పుకోలేకపోతే ఇప్పుడు మనము ఎన్ని కోట్ల మంది ఓట్లేసి గెలిపించారు అంటే కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రజలకు న్యాయం జరగకనే కదా అనిపించింది. ఈ 2 పర్యాయాలు సరైన న్యాయం ఇన్ని కోట్ల మంది వాళ్ళు ఓట్లేసారు అంటే వాళ్ళ తీర్పును మనం అంగీకరించాల్సిందే కదా. అవును, కాంగ్రెస్ పార్టీ. సో కాంగ్రెస్ పార్టీ రేపు పొద్దున వేముల రవికి మళ్ళా ఎట్లాంటి హామీ ఇవ్వబోతుంది, ఎట్లాంటి భరోసా ఇవ్వబోతుంది, ఎట్లాంటి పదవిని ఇవ్వబోతుంది? ఇప్పుడు పదవి అనే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా వార్డుకు జవాబుదారిని. అవును. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వార్డు ఈ 1 ఇయర్ టైం ఉంది, 4 years అవుతుంది, 5 years టర్మ్ లో. అవును. ఈ 1 year లో నేను నా వార్డును కొంచెం నేను డెవలప్మెంట్ చేయాలి. ఎందుకంటే చాలా వాళ్ళు నన్ను నమ్మి నా మీద నమ్మకం కొద్దీ గెలిపించడం జరిగింది. వాళ్ళకి నేను ఈ 4 ఏళ్లలో ఒక 2 years కరోనా వచ్చింది. ఇంకా 2 years లో సుతా నేను ఏం అనుకున్నది నేను చేయను. నాకు కొన్ని గోల్స్ ఉండే కానీ కాలేదు. ఈ 1 year అయినా సాధ్యమైనంత వరకు వార్డ్ డెవలప్మెంట్ మీద దృష్టి పెడతా. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ అనేది మన సిరిసిల్లలో స్ట్రాంగ్ చేసడానికి నా వంతు కృషి అయితే వెళ్ళని చేస్తా. సో ఇంకోటి ఏదన్నా మీ వార్డులో మీరు గతంలో ఎప్పుడైతే గెలిచారో ఆ టైంలో పోటీ చేసినప్పుడు బీఆర్ఎస్ ను, కాంగ్రెస్ ను, బీజేపీని తట్టుకొని మీరు కౌన్సిలర్ గా గెలిచారు. సో ఎంత మెజార్టీ వచ్చిందని అప్పుడు మీ ప్రజలు ఎంత చేంజ్ వచ్చింది? మెజారిటీ 500 చేంజ్ వచ్చింది. సో వార్డు ప్రజలు ఏమంటా ఉన్నారు? మీ వ్యక్తిగతంగా మీరు విచారించుకుంటారు కదా పార్టీకి రాజీనామా చేసేటప్పుడు. వార్డులో సుత అందరి సలహాలు తీసుకొని వెళ్ళడం జరిగింది. వాళ్ళు సుత మనం వెళ్ళడం మంచిది, ప్రభుత్వం ఉన్నప్పుడు మనకి ఏంటంటే మనం ఇండిపెండెంట్ గా గెలిచినాం, మనకు ఏదైనా కావాలి అంటే లీడ్ ఉన్న దాంట్లోకి వెళ్ళి మనం వర్క్ చేసుకుంటే బెటర్ అని వాళ్ళ సలహాలు తీసుకొని కాంగ్రెస్ పార్టీకి వెళ్తున్నా అని చెప్పినప్పుడు వాళ్ళు కూడా సుముఖంగా అందరు సుముఖంగా ఉండడం వల్లనే మనం వెళ్ళడం జరిగింది. వాళ్ళ అభిప్రాయాలు సేకరిస్తే అందరూ సుముఖంగా వ్యక్తం చేసడం వల్లనే మనం వెళ్ళడం జరిగింది. సో ఇప్పుడు ఇంకొకటి రమణ, పార్లమెంట్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఒక అభ్యర్థిని కూడా కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేయడం జరిగింది. సో ఎట్లా పనిచేయబోతా ఉన్నారు? వార్డులలో కావచ్చు, కాన్స్టిట్యున్సీలో కావచ్చు. యువ నాయకులు మీరు ఇప్పటికే సిరిసిల్ల పట్టణంలో మాత్రం కాంగ్రెస్ పార్టీలు యువ నాయకులుగా ఆల్రెడీ వైరల్ అయిపోయింది ఇప్పటికే. సో ఎట్లా సపోర్ట్ చేయబోతాం? నా ఎలక్షన్ అంటే నేను గెలిచిన కాంచెల్లి మాకు ఒక సెస్ ఎలక్షన్స్ వచ్చినాయి అండ్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ వచ్చినాయి. ఆ వార్డు పరంగా నేను బాగా అంటే టౌన్ పరంగా చాలా వరకు మెజార్టీ తీసుకొచ్చినాను నా వార్డు పరంగా. అదే విధంగా అంతకు మించి రెట్టింపు చేసడానికి ఈ ఎంపీ ఎలక్షన్ లా పనిచేస్తాను. కంపల్సరీ మా అభ్యర్థి కోసం అహర్నిశలు వర్క్ చేస్తాం. కంపల్సరీ మెజారిటీ మా వార్డు నుంచి తీసుకొచ్చే ప్రయత్నం మేము చేస్తాం. సో ఇంకో క్వశ్చన్ కూడా వేయాలి రవణ. అప్పుడు గతంలో కేటీఆర్ ని నమ్మినాం, కేటీఆర్ ని నమ్మిరు, నాయకులందరూ నమ్మిరు, చర్చల మొత్తం నమ్మింది, ఓట్లేసింది, గెలిపించింది. ఇప్పుడు కేకే మహేందర్ రెడ్డిని నమ్మితే మరి కేకే మహేందర్ రెడ్డి కూడా కేటీఆర్ లాగా మారే అవకాశాలు ఉంటాయనుకోవచ్చా? అంటే కేకే మహేందర్ రెడ్డి అతని పాపం అంటే 23 ఏళ్ళ సంది ఆయన ఫైట్ చేస్తూనే ఉన్నాడు. ఫైటర్, అవును ఫైటరే, పెద్ద అంటే ఫైటర్ అని చెప్పాలి. 23 ఏళ్ళ సంది నేను చేస్తుంటే ఈ 2009 నుంచి ఎలక్షన్ లో పాల్గొంటూనే ఉన్నాడు. అయినా ఆయన వెనుక పోకుండా ప్రతి టర్మ్ పోటీ చేస్తూనే ఉన్నాడు, ప్రజలతోటి ఉంటూనే ఉన్నాడు. అతని ఫైట్నెస్ అనేది బాగా నచ్చింది. అతనితోటి మేము ఉండాలనే మాకు సుద్ధా అనే స్ఫూర్తిగా తీసుకొని రాజకీయాల్లో ముందుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు కేకే మహేందర్ రెడ్డి గారు కూడా ప్రభుత్వం నుంచి ఒక కార్పొరేషన్ లేదా ఒక రావాలని మేము కోరుకుంటున్నాం. వస్తే చాలా సంతోషం. రావాలని మేము కోరుకుంటాం. మా కార్యకర్తలుగా మేము సుధా అలాంటి హైకమాండ్ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. మహేందర్ అన్నకు చాలా ఇంకా మంచి పదవి రావాలి, కొంచెం ఆయనకు ఒక లీడ్ ఉండేది రావాలని. రాష్ట్రంలో ఒక ప్రత్యేక గుర్తింపు ఉన్నట్టయితే వాస్తవంగా మన సిరిసిల్లాను కూడా ఇంకో రంగంలో డెవలప్మెంట్ చేయడానికి ఒక ఆస్కారం ఎక్కువ ఉంటుంది ఆయనకి. సిరిసిల్లలో సుధా ఆయనకు తగ్గ ఒక ఏమన్నా పదవి వస్తే సిరిసిల్ల కొంచెం ఇంకా డెవలప్మెంట్ లో ముందుకు పోతుంది. ఆయన సుధా పోరాట తత్వం ఉన్న వ్యక్తి, పోరాటం చేస్తాడని అనుకుంటున్నాను. సో ఇంకొకటి రావన్నా, మీరు కౌన్సిలర్ గా కొనసాగుతున్నారు. మీ బాడీలో ఎవరైనా మళ్ళీ కాంగ్రెస్ ఇప్పుడు బీఆర్ఎస్ వచ్చి కాంగ్రెస్ లోకి వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? మీరు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి? చాలా వరకు అందరూ అదే మైండ్ తోటి ఉన్నారు. ఇక అది అవుతూ ఉంటది, సహజమేనా? చైర్పర్సన్ కూడా ఇది చెప్పాం కానీ వాళ్ళు సుధా అందరైతే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సుముఖంగా ఉన్నారు, అందరూ బాధపడ్డ వాళ్ళే ఉన్నారు. చాలా వరకు మా కౌన్సిలర్స్ చాలా వరకు బాధపడ్డ వాళ్ళే ఉన్నారు. వాళ్ళకు సుధా ఈ 4 years నాతో కౌన్సిలర్స్ చాలా బాధపడ్డారు. నేను చెప్పిన సమస్య కక్కలేక మింగలేక ఉన్నారు. వాళ్ళు సుధా చాలా బాధలు ఫేస్ చేసిన వాళ్ళే, మేమే పంచుకున్నది.
మేము సుధా ఇదే మా బాధలు ఒకరు పంచుకోవడం జరిగింది. వాళ్ళు సుధా వస్తారనే నేను అనుకుంటున్నాను. సో ఇంకొకటి అన్న, మీ వార్డులో 21వ వార్డు మీకు ఏదైతే ఉందో ఆ 21వ వార్డులో కీలక సమస్యలు ఏముంటుండే, అంటే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినా కూడా సమాధానం చెప్పిన కీలక సమస్యలు అంటే మాకు డ్రైన్ లో రోడ్స్ అనేది పెద్ద మేజర్ ఇష్యూ మాకు. అది ఇప్పటికీ మాది అంటే వార్డు కింద ఉండి ఇంకో 20 years ఎబో అవుతుంది, అయినా సరైన రోడ్లు సరైన డ్రైన్లు నిర్మాణం కాలేదు. అది మాకు మేజర్ గా ఉన్న ఇష్యూ మా వార్డులో వచ్చి అదే మేజర్ సమస్య. ఆ సమస్యను నా ద్వారా ఎంతవరకు అయితే అంతవరకు తీర్చాలనేదే నాది. సో ప్రజలు కూడా సపోర్ట్ చేస్తా ఉన్నారు, రవి నువ్వు ప్రయత్నం చేస్తా ఉన్నావు, మరి కావట్లేదు అని చెప్పేసి వాళ్ళు కూడా ఫస్ట్ నుంచి ప్రజలే బలం. వాళ్ళ దారినే నేను అంత ఆ టైంలో టిఆర్ఎస్ ఇట్లా హవా ఉన్న గాలి ఉన్న ప్రజలతోటి మనం గెలవడం జరిగింది. ఇండిపెండెంట్ ఎన్ని గెలిచారన్నా సిరిసిల్లలో? అప్పుడు ఒక 12 గెలిచాను. 12 ఇండిపెండెంట్ గెలవడం జరిగింది. అందులో నేను సుతా భారీ మెజార్టీలో నేను ఒకరిని గెలవడం జరిగింది. మా వార్డు ప్రజలు సుతా ఆనాడు నన్ను అంత సహకారంతో వాళ్ళ ఆశీర్వాదంతో అన్నాడు గెలవడం జరిగింది. సో ఇంకోటి రావునా, వాస్తవంగా మీరు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లోకి పోగానే కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు ఇటు బయట వాళ్ళు కూడా కొంత బీజేపీ వాళ్ళు కొంచెం కామెంట్స్ చేస్తా ఉన్నారు, ఏమని అంటే వీళ్ళందరూ అమ్ముడు పోయి కాంగ్రెస్ లోకి పోయారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. దానికి ఏ సమాధానం చెప్తారు? అది నాకు అలాంటి రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. నేను ఆల్రెడీ వెల్ సెటిల్ ఉన్నా. డబ్బు నీచపు రాజకీయాలు చేయాల్సిన ఆలోచన నాకు లేదు. అది వాళ్ళు అన్నంత మాత్రాన అందరికీ తెలుసు. ఇప్పుడు ఎవరు తెలియని వాళ్ళు ఏం లేరు. కొందరు ఇక ఉన్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, అట్లా డబ్బు కోసం వెళ్ళిరు అది ఇదని ట్రోల్ చేసారు. అది మాకు తెలుసు. నేను వెళ్ళింది వాళ్ళకు మా హైకమాండ్, అంటే అప్పుడు బీఆర్ఎస్ పార్టీ హైకమాండ్ అదే చెప్పాను, నా వార్డుకు నిధులు కావాలని ఒక 6 నెలల సంది పోరాడుతుంది. అలా నాకు సరైన మాకు న్యాయం చేయలేదు, పట్టించుకోకుండా నేను వెళ్ళడం జరిగింది. అదే చెప్పిన వాళ్ళ పెద్దలకు సుద్ధా అదే చెప్పడం జరిగింది. అలా పట్టించుకోను. కానీ ఇక అయిపోయినాక కొందరు ట్రోల్స్ చేశారు. సరే మనం న్యాయం వైపు ఉన్నాం. నేను నా వార్డు కోసం, నాకు నా వార్డు ఇంపార్టెంట్. ఆల్రెడీ 5 years లో 4 years గడిచిపోయింది. ఈ 1 year లో నేను ఏదో వార్డు చేయించకుండా నమ్ముకున్న ప్రజలకు నేను ఏదో ఒకటి చేయించాలి అనే దాంతో ఈ మన కాంగ్రెస్ వేదికను మనం చేసుకుని ఇలా వెళ్ళడం కరెక్ట్ అని వెళ్ళడం జరిగింది. సో ఇంకొకటి అన్న, వాస్తవంగా ఈ బీఆర్ఎస్ పార్టీ ఈసారి ప్రభుత్వం రాకపోవడంలోకి అసలు ప్రధాన కారణం ఏంటంటారు? బీఆర్ఎస్ పార్టీలో లోపాలు ఏమున్నాయి అనుకోవచ్చు, వర్గాలు ఎక్కువ ఉంటాయి బీఆర్ఎస్ లో అని కూడా ఉంటది. బయట అని కాదు, వర్గం ఉండదు, వర్గం వాళ్ళదే ఉంటది, వాళ్ళదే నడుస్తుంది, వేరే వాళ్ళది నడవదు. అంతే, మనలాంటి వాళ్ళదే నడవదు, అత్తది వాళ్ళదే. ఏకఛత్ర అంటారు వీడు, ఆ టైప్ ఆఫ్ లో వాళ్ళే తప్ప వేరే వారు కనబడరు. వాళ్ళు చెప్పినట్టు అంతే అంతే అలా ఉంటది. మేము మా స్థానిక ఎమ్మెల్యేని కలవాలంటే మేము ఎంత ఇబ్బంది పడ్డాం. కౌన్సిలర్ మీరు అన్న, కౌన్సిలర్ కలవడం అంటే మేము ఫోటోలు తీసుకోవడానికి ఏదైతే తప్ప మేము మా సమస్యలు చెప్పుకోవడానికి కౌన్సిలర్ ఫోటోలు మట్టుకేనా అంటే ఫోటోలు తీసుకోవడం అవుతుంది తప్ప పని మాత్రం పని మనం పోయి పని చెప్పుకోవడం అది విని అవసరం ఉందని చెప్పుకోవాలి పరిస్థితి లేదు. మా బాధ ఏంటంటే ఒక 2000 మంది ప్రజలతో ఎన్నుకోబడ్డ లీడర్ పోయి వాళ్ళ సమస్యలు చెప్పుకోలేని పరిస్థితి మా స్థానిక ఎమ్మెల్యేతో. అప్పుడున్న ఈ 4 ఏళ్ళు మేము అదే అనుభవించాం. నాకు ఈ కాంగ్రెస్ లకు వచ్చినాక వీళ్ళు ఇచ్చే ప్రోత్సాహం చూస్తుంటే నేను ఈ 4 ఏళ్ల సంది ఏం కోల్పోయినా అనేది నాకు అదే అర్థం అవుతుంది. నేనున్న తమ్మి ఏ అర్ధరాత్రి అయినా అపరాత్రి అనే ఒక నాయకుడు ఎమ్మెల్యే కావచ్చు, అల్సీనన్న కావచ్చు, మహేందర్ అట్లా ధీమా చేస్తుంటే మాకు ఎంతో ఇంకా ఉత్సాహంగా మేము పనిచేయడానికి ఉంటది. మాకు సుత ప్రజలకు ఏదో సమస్య, ఏదో ఒకడు మంచో చెడో సమస్య వస్తుంటది. ఆ సమస్యను మనం ఎంతో తీర్చగలగాలి కదా నాయకులు. అంటే మాకు సుత కానీ ఏమన్నా ఉంటే మనం పెద్దలకు చెప్పుకుంటాం. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే కావచ్చు చెప్పుకుంటే వాళ్ళ ద్వారా పని అయితే చాలా సంతోషం. అట్లా సో నిజంగా చాలా బాధాకరం. బీఆర్ఎస్ పార్టీలో నమ్మి బీఆర్ఎస్ పార్టీలో పోయిరు, అక్కడ ఏం దక్కలేదు కాబట్టి నిజంగా బాధపడాల్సిన అవసరం ఉంది. కానీ మీ వార్డు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు ప్రస్తుతం? వార్డు ప్రజలకు వాళ్ళే ఇప్పుడు నాకు ఏదైనా వాళ్ళే. వార్డు ప్రజలు అన్నాడు నన్ను ఎంత నమ్మి గెలిపించారు. నాకేందంటే ఏమున్నా వార్డు ప్రజల కోసమే. నేను ఈ 1 year లో నాకు చేతనైనంత వార్డు డెవలప్మెంట్ లో పాత్ర, అంటే ఎంత చేతనైతే అంతవరకు నా వార్డు డెవలప్మెంట్ కోసం ఆలోచన ఉంటది. నా ఆలోచన నాకు వేరే వార్డు డెవలప్మెంట్ విషయంలో నేను ముందడుగు చేస్తా. దానికోసం ఈ 1 year లా మా కాంగ్రెస్ పార్టీ నుంచి నిధులు తీసుకొచ్చి నేను సాధ్యమైనంత వరకు మా వార్డులో ఉన్న కొరతలు తీర్చడం మీదే దృష్టి సారిస్తాను.